Hey guys, welcome to Engineering Vlogs. Welcome to the new video. Vlog 132 guys. సో మనమైతే 132 vlogs అయితే అప్లోడ్ చేసాం. సో లిటరల్లీ క్రేజీ గైస్. మనమైతే 200 దగ్గరగా ఉన్నాం గైస్. దగ్గర ఏం లేదు, చాలా ఉంది. దగ్గర నేను 68 vlogs అయితే అప్లోడ్ చేయాలి. చేస్తాం కన్సిస్టెంట్ మ్యాటర్స్ గైస్, కన్సిస్టెన్సీ. సో ఇప్పుడే నేనైతే జిమ్లో అయితే వర్కౌట్ అయితే ముగిచ్చేసాను. సో ముగిచ్చేసి ఇంటికి అయితే వెళ్ళబడతాను అనమాట. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి లెగ్స్ అండ్ యాప్స్ అయితే ఉండే, కానీ నేనైతే చేసిన ఒకటి లెగ్స్ మటన్. సో యాప్స్ అయితే చేయలేదు, ఎందుకంటే పట్టేస్తాను గ్యాస్ కలర్లో. స్వీట్ పొటాటో అది బాగుండలేదు, అయినా సగం తిని సగం పెట్టి 100 grams ఒక 70 grams తినేసి సైడ్కి పెడేసా. తినేసి ఫుల్ పడేస్తాను గ్యాస్. సో అందుకే నేనైతే వర్కౌట్ అయితే చేయలే, యాప్స్ వర్కౌట్ ఒకటి లెగ్స్ మటన్ చేసే గ్యాస్. సో ఈరోజు నేను అంత చేయలేదు, ఎందుకంటే నిన్న 11 గంటలకు పనుకుని తలాడుతూ 3:50 అంతా లేస్తాయి గైస్. నిన్న కూడా ఒక 5 hours పనుకుని ఉంటాను, కావాలంటే సైడ్లో డిస్ప్లే చేస్తాను. సో 5 hours 45 minutes అయితే పనుకుని ఉన్నాను. సో ఫుల్ నిద్రగా ఉంది, కానీ పనుకుంటామనుకుంటే నిద్ర వచ్చేయలేదు. కంటెంట్ గురించి ఆలోచనలు వస్తుంది, ఏం చేస్తాము అని. ఐడియా వచ్చేది చేస్తాము అని అనుకుంటాను, కానీ అదైతే మీ దగ్గరికి రాకుండానే ఏదో ఒకటి జరిగి అది ఆగిపోద్ది. ఎంత ఎఫర్ట్స్ పెట్టి తీసినా కూడా మీ దగ్గరికి రాకుండానే ఆగిపోతుంది గైస్. అది నా ఫాల్టో ఎవరి ఫాల్టో తెలుస్తలేదు. నాకైతే ఆశ ఉంది మీకు కంటెంటు మీ దగ్గరికి రావాలి అనేసి, అదంతా మంచి కంటెంటు, కానీ అది రాకుండానే ఆగిపోద్ది. అదే నాకు ఫుల్ బేజార్ అయితే అయిపోయింది నిన్న. సో ఏం చేయలే, పాత వీడియోల్లో ఏదైనా కొంచెం రిట్రీవ్ చేసేకైతే ట్రై చేస్తాను. సో నేను మొత్తం కొత్త వీడియోలు అయితే చేస్తూ ఉండాలి, ఏం చేయలే. సో అంటారు కదా, ఆశ చాలా ఆశ ఉండకూడదు. చూడండి, అది ఉనింది అనేసి నేనైతే డైలీ వ్లాగర్, అది ఉనింది అనేసి నేనైతే వ్లాగ్స్ చేయడం ఆపేసాను డైలీ. సో అందుకని అవి రాకుండా ఆగిపోయింది. ఇప్పుడు నేను ప్రతిరోజు చేయాలన్నమాట. సో అట్లా ఉంటాయి. ఊరికే దాని గురించి మాట్లాడితే నాకు బేజారు వద్దు గైస్. సో మనమైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళబారతాం. ఇంటికి వెళ్ళబారి కాలేజీకి అయితే టైం అవుతుంది, వెళ్ళాలన్నమాట. సో రండి వెళ్దాం. గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మనమైతే అదే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి, సో మనమైతే రెడీ అయితే అయిపోయినాం. చూడండి గైస్, ఇది వేరే బాగానే బాగుంది వీడియో. చూడండి మీరు అట్టే బాగుందా గైస్ నా బట్టలు. సో ఇది ఇంతవరకు ఒకసారి కూడా వేసింది లేదు, ఉంది ముందు వేస్తాను, కానీ నేను అప్పుడు సన్నగా ఉండేది కదా, ఫుల్ లూజ్గా ఉండే. ఇప్పుడు కొంచెం కరెక్ట్గా ఫిట్టింగ్ అంతా అయిపోయింది. అది పెద్దతే మా ఇంట్లో చూడండి గైస్, తెల్లారితోనే లేచి పూజలు అంతా చేస్తారు. మనం లేచిన తర్వాత గుడ్డు తింటాము. చూడండి, వాళ్ళు లేచి పూజ చేసి, అండ్ ఆ ఇంట్లో కూడా దేవుడిని తెచ్చిపెడేసింటారు గైస్. ఆ ఇంట్లోనే నేను ఎడిట్ చేస్తా అంటుని, ఇప్పుడు ఆ ఇంట్లో కూడా దేవుడు వచ్చేసే. సో మా మమ్మీ చెప్పలేదా, కొంచెం దైవ భక్తి ఎక్కువ దేవుడే దిగొచ్చేసి నువ్వు ఆపే అనేంతవరకు పూజ చేస్తుంది. అటు పూజ చేస్తారు, దేవుడికి డిస్టర్బ్ ఉండదు. ప్రతిరోజు తలారుతో లేసి దేవుడికి ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎంతమందిని చూసుకోవాలా, మీరు డిస్టర్బ్ చేస్తారు. సో క్యాచ్ మీ మమ్మీ కూడా ఇట్నేనా, కొంచెం ట్యాక్స్ ఎక్స్క్యూట్ చేయండి చెప్తాను. ట్యాగ్ అంటాను, ఇది యూట్యూబ్ కదా, ట్యాగ్ అంతా చేయలేదు. నేను వస్తా ఇన్స్టాగ్రామ్లో ఎటు మాట్లాడతానో అటు మాట్లాడతాను నేను యూట్యూబ్లో. సో అది విషయం గైస్, నాకైతే కాలేజ్కి అయితే టైం అవుతుంది, 9:30 కాలేజు. సో మా మమ్మీ అయితే చూడండి బ్రేక్ఫాస్ట్ చేసింది, అది పులిహోర కజ్జతే తెలుగులో పులిహోర. సో ఇది తినేసి మనమైతే కాలేజ్కి అయితే వెళ్ళబడాలన్నమాట. అండ్ నా హెయిర్ స్టైల్ ఎట్టుందా గైస్ చెప్పండి. చూడండి నేను ఎంత బాగా చేయించాను. కొంతమంది లాంగ్ హెయిరే బాగుంది అంటారు, ఇంకొంతమంది ఎందుకు ఇది బాగుంది అంటారు. ఏది ఫుల్ కన్ఫ్యూజ్ చేస్తాను. నాది ఎంటికలు ఉండేటప్పుడు ఎవరు సప్లై బాగుంది అనేసి, ఈ ఎంటికలు కట్ చేసాక నీకు లాంగ్ హెయిరే బాగుండేది కదా, ఇప్పుడు చెప్తే నేనేం చేసేది కటింగ్ అంతా. మమ్మీ ఏం చెప్తా, మమ్మీ చూడండి చికెట్ ఏం కనిపిస్తలే. మా మమ్మీ పూలు కడతా ఉంది. పూలు వలుస్తాండవా కడతాండవా, లేట్ పూజ చేస్తారు చూడండి. సో అది విషయం గైస్, మళ్ళీ మీరు నన్ను తిట్టపోతారు, వీడి పూజ చేయలేదు భక్తి లేదు అనేసి. సో దీన్ని తినేసి నేనైతే కాలేజ్కి వెళ్ళబడతాను.
రికార్డ్ అవుద్దా? ఇదొక ప్రాబ్లం అయిపోయింది. నేను అప్పుడప్పుడు ఇటు తిప్పి చూసుకుంటాను, ఎందుకంటే రికార్డ్ అవుద్దా లేదని అదొక భయం అయితే ఉంది గైస్. సో ఈ బట్టలో మా మమ్మీ చూసేసి నేను సన్నం అయిపోయినాను అంటాను గైస్. ఏం చదివి నిజంగా అంత సన్నం అయిపోతున్నా. ఇప్పుడుదా అందరూ బాగుండవు అంటా ఉంటారు. నేను బాగా తీస్తాను, మీరు మారి నేను ఫాల్ట్ కొట్టేయలేదు. వీళ్ళు తీస్తారు ఎందుకు? నా ఇంటికిళ్ళు తక్కువ అయిపోయినా నాకు సన్నగా కనిపిస్తాను. ఇంటికిళ్ళు ఉన్నప్పుడే దప్పంగా ఉన్నాను. ఇంటికిళ్ళు కట్ చేసినాక సన్నగా కనిపిస్తాడు. నువ్వు నన్ను ఎందుకు వేసుకుంటావు? 400 స్పెషల్ స్పెషల్. గైస్ మా సెట్లో పైన ఎవరు పూలు కుయ్యమంటారు, కింద కోసుకునేస్తారు. ఎంతైనా ఐఫోన్ కెమెరా చూడు ఎంత క్లారిటీగా ఉంది. ఇది ఈరోజు కూడా వస్తుంది అంట గైస్. ఈడ తెచ్చి టవల్ ఆరేసిండారు. చూడండి గైస్, ఈరోజు బ్రహ్మకమలాలు అన్నీ ఉష్ణ అనుకుంటా. ఈరోజు ఉడవద్దు జ్యోతి, రేపు ఉష్ణ. ఈరోజు ఉడవదు, ఇంకా అది తెల్లగా ఉడవాలా? లేదు జ్యోతి, రేపే చూస్తామా? నాకు నువ్వే చెప్పు. 1000 రూపాయలు అని చెప్పేకెళ్ళా. 100 రూపాయలు. 100 రూపాయలు. 100 రూపాయలు. ఈరోజు ఇది ఇడగవాని గైస్, ఎందుకంటే ఇటు చూడన్నా అంతా మొగ్గగా ఉంది, ఇంకా తెల్లది ఉడవలే. అంటే పైన తెల్లగా లేస్తాయి కదా, ఆ తెల్లగా లేస్తాయినాక అది ఇడిగేది. సో నాకు తెలిసి రేపు దాకా 100%. నేనేం అగ్రికల్చర్ చదివిన్నాను. నన్నంతా ఆంధ్రాలో ఫార్మింగ్కి పిలిచిరి, ఇక్కడ పోలేదు నేను. అంతే పోయినంటే మంచి ఫ్యూచరు అయింది గైస్. రండి, టైం అవుతుంది, వెళ్దాం. బ్రో ಅಲ್ಲಿ ಮಶ್ರೂಮ್ ಇದೆ ನೋಡಿ, ತಿನ್ನು ಬ್ರೋ. ಅದು ಕೆಟ್ಟ ಮಶ್ರೂಮ್ ಬ್ರೋ, ತಿನ್ಬೋದು ಬ್ರೋ. ಪಾಯ್ಸನ್ ಮಶ್ರೂಮ್ ಅದಷ್ಟೇ. ತಿನ್ನೋಡು ಮಶ್ರೂಮ್ ಅನ್ನೋದೇ ಇಲ್ಲ ಬ್ರೋ. ಇದೆಲ್ಲ ಮಶ್ರೂಮ್ನೇ ಅಲ್ಲ, ಮಶ್ರೂಮ್ ಅಲ್ಲ ಇದೆಲ್ಲ. ಇವೆಲ್ಲ ಮರದಲ್ಲಿ ಜಿಡ್ಡು ಬೆಳೆಯೋದು. ಅದು ತಿನ್ನೋಡು ಆಯ್ತು. తిన్నోడు బ్రో. గైస్ ఇప్పుడు మనం అయితే వంశీ గాడి అయితే రిపేర్ అంట, సర్వీస్కి అయితే వచ్చింది వాపస్. అందుకని మనం అయితే ఇక్కడికైతే వచ్చిన్నాము. వాళ్ళ పేరంతా కూడా ఎందుకు లేని ಏನಂತೆ ಬ್ರೋ, ಅವ್ರ ಹೆಸರೆಲ್ಲ ತೋರಿಸ್ಬೇಕು. ಯಾರ ಹೆಸರು ಬ್ರೋ? RR ಮೋಟಾರ್ಸ್. RR ಮೋಟಾರ್ಸ್ ಬನ್ನಿ. ಏನಕ್ಕೆ ಅವನೇ ಪ್ರಮೋಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ಯಾ? ಬನ್ನಿ ಅಂದ್ಬಿಟ್ಟು. ಅವನೇನು 500 ರೂಪಾಯಿ ಕಮ್ಮಿ ಮಾಡ್ತಾನೆ ನಮಗೆ, ಇಲ್ಲ ತಾನೆ? ಹಂಗೆ ಸ್ವಲ್ಪ ಬ್ಲಾಗರ್ಸ್ ಅಂದ್ಬಿಟ್ಟು 6,500 ಅಂತವನೆ. ಒಂದು 5,000 ಲೌಡ ಮಾಡ್ತಾನೆ ಅವನು. 5,000 ಮಾಡ್ತಾರೆ ಬ್ರೋ. ನಾವು ಒಂದ್ ಕಡೆ ಹೋಗಿದ್ವಿ, ಅವ್ರು 1 ರೂಪಾಯಿ ತಗೊಂಡಿಲ್ಲ. ಎಲ್ಲಿ? ನಾವು ಬ್ಲಾಗರ್ ಅಂದ್ವಿ. ಎಲ್ಲಿ? ವಂಶಿ ಗೊತ್ತಿರೋದು. ಹೌದಾ? ವಾಟ್ ಹೋಟೆಲ್ದು? ನಾವು ಮಾಡೇ ಇಲ್ಲ, ಸುಮ್ಮನೆ ವಿಡಿಯೋ ಹಿಡ್ಕೊಂಡಿದ್ವಿ, ಫ್ರೀಯಾಗಿ ತಿನ್ಬಿಟ್ಟು ಹೋಗಿ ಅವ್ರಿಗೆ ಇದು ಬರುತ್ತಲ್ಲಪ್ಪ, ಹೋಟೆಲ್ ಫೇಮಸ್ ಆಗುತ್ತಲ್ವಾ ಅಂತ ಹೇಳಕ್ಕಾಗುತ್ತಾ? ನೀನು ನಮ್ದಲ್ಲ. ನನಗೆ ಬರ್ತಾರ ಕೋಪಕ್ಕೆ. ಇದನ್ನೆಲ್ಲ ಎಡಿಟಿಂಗ್ ಅಲ್ಲಿ ತೆಗ್ಬಿಡ್ರು. ಬೇಡ, ಅದನ್ನ ಸೇರ್ಸಿ ಹಾಕ್ಲಿ. ಸಂದೀಪ್ಗೆ ಅವಾಗಲೇ ಮರ್ಯಾದೆ. ಆಯ್ತು, ಈ ಕಡೆ ಸಂದೀಪ್ ಅಂದ್ರೆ ಏನು 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 ಕಿಲಾಡಿ. ಸಂದೀಪ್ ಬಾಯಲ್ಲಿ ಬರೋದೇ ಸಂಸ್ಕೃತ ಮಾತು. ಗೈಸ್, ದೀಪು ಇವ್ನ ಹಾಕೋಷ್ಟೊತ್ತಿಗೆ ಇಲ್ಲಿರೋ ಎಲ್ಲ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಮತ್ತೆ ನಾನು ನುಂಗೋ ಕೆಲಸ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ಎಷ್ಟು ಬೀಪ್ ಹಾಕ್ಬೇಕು ಗೊತ್ತಾ ಇವನಿಗೆ. ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ PU ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂತ ಒಬ್ಬರವ್ರೆ ಗೈಸ್. ಅವತ್ತು ನಾವು ವ್ಲಾಗ್ ಮಾಡಿಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ನಾನು ಫುಲ್ ಸ್ಟೋರೇಜ್ ಆಗಿಬಿಟ್ಟಿದೆ. ನಂದು iCloud 75 ರೂಪೀಸ್ ಕೊಟ್ಟು ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಬ್ರೋ. 50 GB ಆರಾಮಾಗಿರುತ್ತೆ, ನಡೆಸ್ಬೋದು. ಅಪ್ಲೋಡ್ ಮಾಡಿಬಿಟ್ಟು ನಾರ್ಮಲ್ ಇದ್ದ ವೀಡಿಯೋಸು ಫೋನಿಗೆ ಸ್ಟೋರ್ ಆಗುತ್ತೆ, ಅದಕ್ಕೆ ಅಪ್ಲೋಡ್ ಮಾಡಿಬಿಡೋಣ ಅಂತ ತೊಗೊಂಡ್ರೆ 50 GB ಫುಲ್ ಆಗುತ್ತೆ. ಇವಾಗ 200 ರೂಪಾಯಿ ಕಟ್ಟಬೇಕಂದೆ. ಕಟ್ಟು, ನಿನಗೇನಪ್ಪ ಕೊಡಪ್ಪ. ಫ್ಲಿಪ್ಕಾರ್ಟ್ ಇದೆಯಲ್ಲಪ್ಪ, ಆಯ್ತಪ್ಪ. ಫ್ಲಿಪ್ಕಾರ್ಟ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟಪ್ಪ ದುಡಿಯೋದು ನೀನು? ಫ್ಲಿಪ್ಕಾರ್ಟ್ ಅಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಗೊತ್ತು, ಫ್ಲಿಪ್ಕಾರ್ಟ್ ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ಎಷ್ಟು ಬರುತ್ತಪ್ಪ? ಎಷ್ಟು ದುಡಿತಾನ ಇವನು? ಅದೆಲ್ಲ ಹೇಳ್ಬಾರ್ದು, ಸೀಕ್ರೆಟ್ ಅದ. 30,000 ದುಡಿತಾನ? ಇಲ್ಲ ಅಷ್ಟೆಲ್ಲ ಬರಂಗಿದ್ರೆ ನಾನು ಏನಲ್ಲ ಯೂಟ್ಯೂಬ್ ಇಂದ ನಾಳೆ ಬಿಟ್ರು ಅಷ್ಟೇ. ಬೆಳಗ್ಗೆ ಬಿಟ್ಟರೆ 5 ಗಂಟೆ ಬಂದ್ಬಿಡ್ತೀನಿ.
ಅವ್ನ ಕೈಗೆ ಹಾಕೋ ಕೊಟ್ಟೆ ಬರಲ್ಲ ಬರಲ್ಲ ಇದೆಯೋ ಯಾರ ಕೀರ್ತಿ ಅಲ್ಲಿ ನೋಡು ಹಾಕೊಂಡು ಅದು 700 ರೂಪಾಯಿ ಇತ್ತು, ಇವಾಗ 7 ರೂಪಾಯಿ ಮಾಡ್ದ. ಒಬ್ಬೊಬ್ರಾಗ ಬರ್ತೀರಾ ಇಲ್ಲ ಎಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಬರ್ತೀರಾ? ಗರ್ಲ್ಸ್ ಅಂತ ಲಲಿತ್ ಅಣ್ಣ ಲೆಫ್ಟ್ ಹಾಕ್ಬಿಟ್ಟು ರೈಟ್ಗೆ ಹೋಗ್ತಿದ್ಯ ಅಣ್ಣ ಬಿಗ್ ಫ್ಯಾನ್ ಅಣ್ಣ. ಆಕ್ಚುಲಿ 30 ರೂಪಾಯಿ ಕಟ್ಟಕ್ಕೆ ಸರಿ ಅಜ್ಜಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದೀನಿ. ಜರುಗೋ ಬ್ರೋ, ನಾನು ವೀಕ್ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ. ಹುಷಾರಿಲ್ಲ ಅವ್ನು ನೋಡು ಹೆಂಗೆ ಹೇಳಿದ್ರು ಬ್ರೋ. ನುಗ್ಸು ಬ್ರೋ, ಹೋದ್ರೆ ಆಕ್ಟಿವಾ, ಬಂದ್ರೆ ಬುಲೆಟ್. ఈరోజు కొత్త ప్లేస్ మహాలక్ష్మిలో తిని బోర్ కొట్టేసి అందుకే నీడ ఫస్ట్ ಒಬ್ರು ಮಿನಿ ಮಿಸಿಲ್ಸ್ ಅನ್ನೋದು जल्दी बोल रहे जल्दी बोल क्या उधर इधर इधर दो चप्पल ಏನು ಮಾಡೋದು ಏನು ಏನು ಬೇಡ ನಡೆಯಲು. ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಡೆಯುವಲ್ಲ ಗಾಡಿ ಓಡಿಸ್ಬೇಕಾದ್ರೆ ಹಿಂಗೆ ಇಟ್ಬಿಡೋದಂತೆ, ಗಾಡಿ ಓಡಿಸೋದಂತೆ, ಇನ್ನು కల్తోని జాగ మినీ మిల్స్, అన్నము, సారు, పెరుగు, రసము. అయితే నేను కొంచెం తినేసా, వీడియోస్ చేసా మర్చిపోయా. ఆలుగడ్డ పల్లిము, అప్పుడము, ಕುಂಬಳಕಾಯಿ ಅದು ಆಲೂಗಡ್ಡೆ ಅಲ್ವಾ? ಮಿಸ್ಟೇಕ್ಸ್ ಹ್ಯಾಪನ್ಸ್ ಲಲಿತ್. ಶಾವಿಗೆ ಒಂದು ಚೆನ್ನಾಗಿದೆ ಶಾವಿಗೆ. ಅಲ್ಲಿ ನೋಡು ಪೂರಿ, ನಮಗೆ ಪೂರಿನೇ ಹಾಕಿಲ್ಲ. ఏం బ్రో చెప్పాలి కదా భయ్యా. ఒక నిమిషం దీన్ని చూసి భయం అయిపోయింది దగ్గని. చూడండి, ఇది అటు కూర్చొని నిల్చుని ఉండదు, అరస్తాంది. చూస్తేనే భయంగా ఉంది గైస్. దాని కళ్ళ దగ్గర వేరే నెత్తురు చూడండి, కళ్ళ దగ్గర గాయమైంది. అది 2x ఎట్టు చూస్తుందో చూడండి, అది చేస్తాను. సో గైస్, నేనైతే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలా. ఇది చాలా బాధాకరం, తర్వాత ఇది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ దీన్ని తలుచుకోకూడదు, అసలు తలుచుకోవద్దు. మీరు బాధగా ఉండే ఒక 2 నిమిషాలు అందరూ మౌనం పాటించండి. దేనికో ఒక 2 నిమిషాలు. ఈ షర్టు చాలా ఆశగా తీసుకుని ఇది తీసి ఒక 4-5 ఏళ్ళు అయ్యిండు. ఇప్పుడు వీడేమి బాధాకరం అన్నాడు, సంబంధం లేకుండా మాట్లాడుతానని మీరు అడగచ్చు. అదేమంటే జస్ట్ ఏం లేదు గైస్, ఇటు ఉండే మిషన్ లెర్నింగ్ క్లాస్లో ఇటు ఉండే, ఇటు అన్నా సినిగింది చూడండి. అయ్యో అప్పుడే బాగా సినతానింది గైస్. ఇటుంటే జిమ్ బాడీ ప్రయోగం చూపిస్తే ఇటంటే ఇటనింది అంతే గైస్. ఇటు సినిగింది చూడండి, ఇప్పుడు కూడా సినతాను చూడండి, అంతా సినతా, అంత ఫిట్టింగ్ అయిపోయి సినిగిపోతుంది ఏంటో. జస్ట్ ఇటు ఎంఎల్ క్లాస్ సింపేది డైలాగులు కొడతా నువ్వు. ఎంఎల్ క్లాస్లో ఇట్టని గైస్ అంతే, ఇంత సినిగిపోయింది. ఇది కొత్త షర్ట్ గైస్, నేను తీసి ఒక 4-5 ఏళ్ళు అయ్యింది అంతే. అప్పుడు నేను సన్నంగా ఉంటుంది కదా, ఇది ఒక మారిగా బొంతగా ఒక మారిగా అంకల్గా ఉన్నట్టుండే ఈ షర్టు. ఇప్పుడే నేను కొంచెం దప్పమై కొంచెం ఫిట్టింగ్ అంతా ఉంది.
నెక్స్ట్ దీన్ని సింపాలని అనుకుంటాను. ఇది సినప్పలేదు, ఇది కొంచెం గట్టిగా ఉంది. ఇది చూడండి ఇటు సిని దాని కవర్స్ వేసుకొని ఇటు వేసుకొచ్చా తెలుసా, లేదా అవమానం అవుద్ది క్లాసులో అనేసి. సింపేసి అవమానం అవుతుందా? సింపేసి కాదు జ్యోతి, నేనేమి అనలేదు, నేను సింపనే లేదు. ఇటు అనింది అంతే. చూడు నేను ఇటు అనింది అంతే. ఇప్పుడే చూస్తావు కదా అటు అనింది అంతే. సరే షర్ట్ అయితే సిరిగా అంత స్ట్రాంగ్ అయితే అయిపోయింది. దచ్చు బాడీ అంత స్ట్రాంగ్ అయిపోయింది, జిమ్ బాడీ. చూడు సిని మరి ఓవర్గా సేకు మొత్తం సింపేస్తామా? వద్దు తీసే. అదే సినీతో బాగుంటుంది గైస్, మన బాడీ అంతా వచ్చి ఇట్ అంటేనే సినీ పోవాలి. ఇప్పుడు మనమే సింపితే అది అయితే బాగోదు. సో అంతే గాయస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి, ఈరోజు వ్లాగ్ కొంచెం బిన్నెనే ఏం చేస్తాను. ఇప్పుడు వచ్చేసి 2 గంటలు అయితే అవుతుంది. సో ఇంకేం ఉండదు, మనమైతే ఆడే తినేసాము. ఇంకా వే ప్రోటీన్ తాగేసి కొంచెం పని అయితే ఉంది. అది సపోజ్ లేదా నాకు తెలియదు, అదైతే ఒక ఇంపార్టెంట్ వర్క్. అది మీకే ఫ్యూచర్లో తెలుస్తుంది. అది చెప్పకూడదని కాదు, మీకే తెలుస్తుంది. సో అదే గాయస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి, ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆడడం మట్టు మర్చిపోకండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, చాచా, బాయ్ బాయ్.